హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు మనకు టీఎస్పీఎస్సీ నుంచి 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. దీనిలో మెయిన్ గా రిజల్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీలో స్కూల్ అసిస్టెంట్ ఇన్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం వాళ్ళకి ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. అరౌండ్ 227 మెంబర్ క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయితే దీంట్లో స్కూల్ అసిస్టెంట్ లో మార్నింగ్ 10 నుంచి 1:30 దాకా 115 క్యాండిడేట్స్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ 112 క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ 10 అటెండ్ కావాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్టర్నూన్ వెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి రేడియోగ్రాఫర్ యొక్క రిజల్ట్స్ అనేవి మన ఇవ్వలేదు. లేటెస్ట్ గా మనకు పారామెడికల్ ఆప్థమాలజిస్ట్, అదేవిధంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 తో పాటు రేడియోగ్రాఫర్ రిజల్ట్స్ కూడా ఇవ్వాల్సింది. అయితే ఒక చిన్న ఎర్రర్ రావడం వల్ల ఈ మూడింటిని మళ్ళీ రివైజ్ చేస్తూ రివైజ్డ్ రిజల్ట్ అనేవి ఇవ్వడం జరిగింది. రేడియోగ్రాఫర్ మాత్రం న్యూ రిజల్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ కనుక అసలు ప్రాబ్లం ఏంటిదని చూసుకున్నట్లయితే రేడియోగ్రాఫర్ రిజల్ట్స్ అనేవి మరి డైరెక్ట్ వచ్చేసినాయి. అయితే ఇక్కడ కొంతమంది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 యాజ్ వెల్ యాజ్ పారామెడికల్ ఆప్థమాలిక్ ఆఫీసర్ మాత్రం వాళ్ళ యొక్క సర్వీస్ యొక్క వెయిటేజ్ మార్క్స్ అనేవి ప్రీవియస్ గా ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్ లో వాళ్ళ మార్క్స్ యాడ్ కాకపోవడం వల్ల కొంతమంది ఆ మెరిట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకోలేకపోయారు. అందువల్ల క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ కానీ వాటిని యాడ్ చేసి కొత్తగా మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి ఆప్థమాలిక్ ఆఫీసర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. సో ఇది మొత్తం జోనల్ వైజ్ అండ్ సిటీ క్యాడర్ లా ఈ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ ర్యాంక్, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ కి వచ్చినటువంటి మార్క్స్, అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ అండ్ ఇక్కడ కమ్యూనిటీ బేస్ పైన ఇవ్వడం జరిగింది. సో అరౌండ్ 88 మెంబర్స్ దీనిలో మెరిట్ లిస్ట్ లో రావడం జరిగింది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దాంట్లో వీళ్ళకు కూడా రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీళ్ళకు కూడా జోన్ వైజ్ గానే ఫిల్ చేస్తున్నారు. సో అరౌండ్ 240 పేజెస్ లో ఉంది. సో డైరెక్ట్ లాస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. సో ఈ ఫైల్స్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసినట్లయితే మీకు డేటా అనేది రావడం జరుగుతుంది. మనకి అరౌండ్ 11,954 క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద మెరిట్ లిస్ట్. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఈ యొక్క ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆప్థమాలజిస్ట్, అదేవిధంగా రేడియోగ్రాఫర్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేశాను. వాటి మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు మొబైల్లో పైన మనకు సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేవి మీ క్యాండిడేట్ సంబంధించిన డేటా అంతా కూడా రావడం జరుగుతుంది. ఆ విధంగా మీ యొక్క మార్క్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రేడియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దాంట్లో మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అరౌండ్ 940 మెంబర్స్ కి ఈ యొక్క మెరిట్ లిస్ట్ లో రిలీజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇంకో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క విఆర్ఓ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనే లింక్ అనేది ఆఫ్టర్నూన్ 12 కల్లా మనకు లింక్ అనేది ఇక్కడ వాట్స్ అనే ట్యాబ్ లో వెబ్ ఆప్షన్ యొక్క లింక్ అనేది ఇక్కడ అప్డేట్ చేస్తారు. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు వెబ్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఎవరైతే ప్రెసెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అటెండ్ అవుతున్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్స్ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. యాజ్ పర్ ద పోస్టింగ్ ప్రకారం ప్రిఫరెన్సెస్ ఇచ్చుకుంటూ పోతూ ఉండాలి. సో ఫైనల్ గా మీ యొక్క అన్ని ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోండి. అన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవడం ద్వారా మీ జిల్లాలో కాకపోయినా వేరే జిల్లాలో మీకు ఛాన్స్ ఉంటే వేరే జిల్లాలో వర్క్ చేయొచ్చు. సో 2 to 3 years తర్వాత మీకు ప్రమోషన్ ద్వారా మీ ఓన్ డిస్ట్రిక్ట్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు వీలున్నంత మటుకు అన్నిటిని ఫిల్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫైనల్ గా మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఎడిట్ చేసే ఛాన్స్ అయితే ఎప్పటికీ ఉండదు. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకుని మాత్రమే ఆ వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే టీఎస్పీఎస్సీ నుంచి 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరి కొంచెం డైరెక్ట్గా కలుద్దాం. అప్రోచ్ స్ట్రెయిట్ ఇంటూ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.